జీహెచ్ఎంసీలో రాబడిని పెంచుకోవడంపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందా? ఇందుకోసం ఆస్తి పన్ను విధానంలో మార్పులు చేస్తోందా? ఇక మీదట భూమి విలువ ఆధారిత పన్ను వేసేందుకు ప్లాన్ సిద్ధం చేసిందా? నిపుణుల కమిటీ రిపోర్ట్ మేరకు నిర్ణయం తీసుకోబోతోందా? ఇంతకీ ప్రస్తుతం ఉన్న విధానం ఏంటి? సర్కార్ చేస్తున్న ఆలోచన ఏంటి? హైదరాబాద్ నగరం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. జనాభా 1.5 చేరువైంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రహదారుల వెడల్పు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తోంది. అయితే అభివృద్ధి ప్రణాళిక అమలు కోసం ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఆ దిశగా సరికొత్త ఆలోచనలు చేస్తోందని సమాచారం. హైదరాబాద్ నగర అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో పాటు ప్రపంచ బ్యాంక్, జైకా వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. మరోవైపు సొంత ఆదాయ వనరులను కూడా పెంచుకోవాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నును పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆస్తి పన్ను విధానాన్ని మార్చి భూ విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకోసం 6 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.